అవతరణ దినోత్సవం జరపమన్నాడు. కాకపోతే ఆ హైదరాబాద్ ఇది తెలంగాణ టైపులో ఘనంగా కాకుండా రాష్ట్రంలో జరిపించాడు అవతరణ దినోత్సవం. ఆయన అది పెట్టాడు కాబట్టి అది చంద్రబాబు చేయలే 5 ఏళ్ళు చేయకుండా న్యాయ పోరాటం ధర్మ పోరాటం అంటూ ఆవిర్భావ దినోత్సవం విడిపోయిన జూన్ 2న చేయలేదు, ఆ రోజున మన నవంబర్ 1ని చేయలేదు, అంతకుముందు కలిసి ఉన్నటువంటి సందర్భంలో. ఇప్పుడు ఏమంటున్నారు, పొట్టి శ్రీరాములు గారు ఆత్మత్యాగం రోజున చేస్తానంటే ఎందుకు క్రిందసారి జగన్ అది చేశాడు కాబట్టి అతను పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసుకునేందుకు ఆ రోజున అవతరణ దినోత్సవం పెట్టాడు ఆయన. కాబట్టి ఈయన ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారికి సంబంధించిన విగ్రహం పెట్టించడం కానీ ఇదంతా ఆయా వర్గాల్ని సంతృప్తి పరిచే చర్యలుగా ఉంది కానీ రాష్ట్రం మొత్తాన్ని ఒక బాధ్యతాయుతమైన దిశగా తీసుకెళ్లే పరిస్థితిలో లేరు. అది కాబట్టి ఎవరు అవసరాలకు వాళ్ళు వాడుకుంటున్నారు దీన్ని కూడా. రైట్ సార్, ఒకప్పుడు ఫైనల్గా మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు జరగబోతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్నికల ఫేవర్ వచ్చేసింది. ఇంక రేపు 9వ తారీఖున, అలాగే ఈ నెలలో ఎన్నికల 5 రాష్ట్రాల్లో 2 మినహాయిస్తే అస్సాం ఎలాగా భారతీయ జనతా పార్టీ ఓకే మళ్ళీ అక్కడ గెలుస్తుందా లేదనేది ఒకటి, కానీ ఈసారి అదనంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ మీద భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుందా? అంటే కొన్ని రివ్యూలు కూడా కొన్ని సర్వేలు కూడా ఆ దిశగానే కనిపిస్తున్నాయి. ఏమైనా చేంజ్ అవుతుందా? ఇప్పటిదాకా సర్వేలన్నీ చెక్ చేస్తుంటే అస్సాంలో మళ్ళీ బీజేపీ గవర్నమెంటే వచ్చేటట్టు కనబడుతుంది. అస్సాం ఓకే. అట్లాగే పాండిచ్చేరిలో మొన్నటిదాకా ఎన్డీఏ ప్రభుత్వం, రంగస్వామితో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అదే వచ్చేటట్టు కనబడుతుంది. నెట్ లెక్క అక్కడ 30 సీట్లే కదా, వీళ్ళకి 16